హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మా ఊరికి వచ్చాను. మా ఊరిలో ఇలా చెట్లు ఏమేమి పెంచుకున్నాము, దొడ్డి అంటారు, మొత్తం అక్కడ ఏమేమి పెంచుకున్నాము అని ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. అంటే తోట టైప్ అన్నమాట. ఈ ఫుల్ వీడియోలో మొత్తం చూసేసేయండి, ఏమేమి చెట్లు పెంచుకున్నాము అని మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఈ 2025లో ఇదే మై ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఈ ఇయర్ మొత్తం పచ్చగా ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. మొత్తం పచ్చదనంతో స్టార్ట్ చేశాను అన్నమాట. మీ లైఫ్లో కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందుకోసమని మొత్తం లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ చెట్టు మీకు తెలిసే ఉంటుంది కదా అండి. చిన్నప్పుడు అయితే నేనైతే ఫుల్గా మంచిగా పెట్టుకొని వెళ్ళేదాన్ని, అంటే స్కూళ్ళకి కాలేజెస్కి అనమాట. దీన్ని కనకాంబరాల చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి. మా అవ్వ అయితే ప్రతిరోజు నాటుతుందండి. మీకు కూడా ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టమా? అప్పుడైతే చాలా పెట్టుకొని వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడైతే అసలు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత దీని ఇలాగ వస్తే ఇది గులాబీ చెట్టు అనమాట. ఇంకా ఏమీ ఫ్లవర్ కాయలేదు, లాస్ట్ వీక్ అలా కాసింది అనమాట. ఇలా ఎగ్స్ అన్నీ వేసేసింది మా మమ్మీ. దాని తర్వాత ఇలా వస్తే ఇది ఇక్కడ చూడండి అండి ఒకసారి, ఇది సపోటా చెట్టు అంటారు కదా, అది అన్నమాట. ఈ కాలం ఇప్పుడు అయితే సపోటా కాయవు కదా, ఇంకా ఎండాకాలం వచ్చాక మంచిగా కాస్తాయి సపోటాలు. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు నీట్గా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, చాలా పెద్ద చెట్టు. ఇంకా మిద్దె పైన నుంచి అక్కడంతా ఉన్నింది కానీ మొత్తం కొట్టేశారు. ఇది స్టెప్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు. ఇదంతా చూడండి ఒకసారి. ఇక్కడ సపోటా చెట్టు పక్కనే ఇక్కడ ఇది ఏమంటారు దీన్ని, మందారం చెట్టు అనమాట. ఇక్కడ చూడండి అంటే చాలా పెద్దగా ఉండేవి, ఇవన్నీ కొట్టేసి అంటే ఇప్పుడు మంచిగా ఇంకా కాయాలని చెప్పేసి ఇలా చేస్తున్నారనమాట. మీరు ఎంతమంది ఇలాగే ఇంట్లో పల్లెటూర్లలో ఇలా పెంచుకుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవేంటంటే ఇవి మీరు చెప్తే నమ్మరు కానీ డిసెంబర్ పూలు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. మేమైతే చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునే వాళ్ళం వాటి. అంటే ఇవి కొద్దిగా అలా వచ్చినప్పుడు అనమాట, ఏమంటారు దాంట్లో వాటర్లో వేసి టప 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 అని సౌండ్స్ వస్తుంటాయి, అంటే మొగ్గలుగా ఉన్నప్పుడు అనమాట. ఇక్కడ అలాగే చిన్న కలబంద ఉంది చూడండి. అలాగే మా ఇంటి ముందు కూడా ఉన్నాయి, ఆ తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, కలబంద కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా చెట్లే అండి మా ఇంట్లో. అంటే ఇదంతా మొత్తం ప్లేస్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇది పూలు ఏంటంటే మల్లెపూలు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. పెద్దగా ఉండేది ఇంకా ఉన్నాయి, ఇది చిన్నది ఈ మధ్య నాటినారు అనుకుంటా. మన నాన్నమ్మ అయితే మొత్తం ఈ దొడ్డి మొత్తము నీట్గా పెంచుతుంది, మంచిగా క్లీన్ చేసి పెడుతుంటుంది. ఇది మిరపకాయల చెట్టు అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా మిరపకాయల చెట్టు అనమాట. ఇప్పుడు అయితే ఏం కాయలేదు, సీజన్ వచ్చినప్పుడు అయితే మంచిగా కాస్తాయి. తర్వాత అలాగే ఇలా వస్తే ఇది ఏం చెట్టు అంటే ఇది నేరేడు పండు చెట్టు అనుకుంటా అండి. ఇది ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉండేది, కొట్టేశారు. ఇక్కడ ఉన్నింది ఒకటి, ఇది ఇక్కడ ఉన్నింది, ఇది కొట్టేశారు. తర్వాత పక్కన ఇది ఇంకోటి వచ్చిందనమాట. అప్పుడైతే అక్కడ సపోటా చెట్టు బదులు జామాయిల చెట్టు ఉండేది, అదంతా కొట్టేపిచ్చేశారు అంతా చెట్టు అంతా. ఇప్పుడు చూడండి మిద్ది పైకి ఉండేది అనమాట, ఇప్పుడైతే అదేం లేదు. తర్వాత అలాగే దీని పక్కకు వస్తే ఇదేం చెట్టు చెప్పండి మీరే. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనం వంటల్లో ఇది లేకపోతే అస్సలు టేస్ట్లే ఉండవు కదా. ఏంటో చెప్పండి మీరే ఒకసారి. ఏంటంటే చూడండి ఒకసారి, కరివేపాకు అండి. కరివేపాకు చూడండి ఎంత పెద్ద చెట్టు. కరివేపాకు చెట్లు అయితే చాలా ఉన్నాయి మా ఇక్కడ చూడండి అన్నమాట. అలాగే ఇట్లా వస్తే ఇక్కడ చూడండి, ఇవి ఏంటంటే మనము సిటీలలో అయితే అరిటాకులు అవన్నీ కొనుక్కుంటాం కదా, కానీ పల్లెటూర్లలో దేవుళ్ళకి
అంటే ఇలా ఆకులు కోసేసి వీటితోనే ఇస్తరాకులు టైప్ చేసేసి ఇలా పెడతారనమాట. మొత్తం ఫుల్ న్యాచురల్ కదా పల్లెటూరులో అంటే, మీకు తెలిసే ఉంటుంది మొత్తం గ్రీనరీ అండ్ అలాగే అలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఒక్కొక్క ఆకు ఎలా ఉంటుందో చూడండి. అప్పుడైతే మేము కూడా ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ప్రసాదాలు అవన్నీ వీటిలో పెట్టుకొని తింటాం, చాలా బాగుంటుంది నిజంగా. ఇప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడి పల్లెటూరులో ఇలా చిన్న చిన్నవి అన్నీ నిజంగా చెప్పాలంటే చాలా మర్చిపోయారు కదా. మీరే చెప్పండి ఎంతమంది ఇలా తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇట్లా చిన్న చిన్నవన్నీ నిజంగా చాలా మర్చిపోయారు అనమాట. అంతా సిటీ లైఫ్ కదా, అంతే ఉండదు. చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది. మా ఇంట్లో ఉంది. అందరు ఊర్లో ఏమన్నా దేవుడికి ప్రసాదాలు పెట్టాలన్నా మా ఇంటికి వచ్చి ఇవి ఆకులు కోసుకెళ్తారనమాట. ఇక్కడ చూడండి. అండ్ అలాగే ఇక్కడ ఇలా పక్కకు వస్తే ఇది ఏం చెట్టు తెలియదు కానీ పేరు తెలియదండి. ఇది మీలో ఎవరికైనా ఈ చెట్టు నేమ్ తెలిస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, కంపల్సరీగా మెసేజ్ చేయండి. ఇంకా ఈ చెట్టు తెలిసే ఉంటుంది కదా, వేపాకు చెట్టు. తినగా వేపాకు కూడా తింటే తీయగా ఉంటుంది అంటారు కదా, మీకు ఆ సామెత తెలిసే ఉంటుంది. అది వేపాకు చెట్టు అనమాట. తర్వాత అండ్ అలాగే ఇక్కడ చూడండి మొత్తం ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తాను మీకు. ఇది తాటాకు అంటారు కదా, తాటి అలా అన్నమాట. అప్పుడు మేమైతే వీటితోనే పళ్ళు తోమేవాళ్ళనమాట. ఇక్కడ చూడండి మీకు తెలిసే ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి దగ్గరికి వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఇవి తీసుకొని అప్పుడు పళ్ళు తోముకునే వాళ్ళం పల్లెటూర్లలో. ఇప్పుడు ఎక్కడ చెప్పండి పేస్ట్ బ్రష్లు వచ్చేసాయి, ఇక్కడ ఎవరు తోముతారు చెప్పండి ఇప్పుడు. కానీ పల్లెటూరుకి వచ్చాక మాత్రం ఖచ్చితంగా వీటితోనే తోముతామన్నమాట. ఇక్కడ కూడా చూడండి అన్ని చెట్లన్నీ, అప్పుడు మామిడికాయ చెట్టు ఉన్నది పెద్దది, అవన్నీ కొట్టేసి ఇక్కడ అన్నీ ఇవన్నీ చూడండి ఒకసారి. అలాగే ఇలా వస్తే ఇదేం చెట్టు చెప్పేసేయండి ఒకసారి. ఇందాకే చెప్పాను కదా కరివేపాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. ఇది కరివేపాకు చెట్టు అనమాట చూడండి. అండ్ అలాగే దీని పక్కకు వస్తే ఇది నిమ్మకాయ చెట్టు అండి. ఇక్కడ చూడండి ఇదంతా నిమ్మకాయ చెట్టు. ఇంకా చిన్నదంతా మొత్తం కొట్టేసారు ఈ మధ్య. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడికి వస్తే ఇది ఏం చెట్టు చెప్పండి, చిన్న మామిడికాయ చెట్టు అనమాట. అంటే మామిడికాయలు తిన్నప్పుడు వాటి ముట్టలు ఉంటాయి కదా, అది వేస్తే వచ్చిందనమాట ఇది. ఇక్కడ చూడండి ఆ చెట్టు అనమాట. తర్వాత దీని పక్కకు వస్తే ఇప్పుడు దీన్ని మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఇది అప్పుడు ఇప్పుడు నేను కనకాంబరాల చెట్టు చూపించాను కదా, అండ్ అలాగే ఇక్కడ అది చూపించాను కదా నేను మల్లెపూలు, వాటి మధ్యలో వేసి ఇది కడతారండి ఆకు. అది ఆకునేం తెలియదు కానీ ఇప్పుడు సిటీ లైఫ్లో అన్నీ వేరే వచ్చేసాయి. కానీ ఇప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడేసి అక్కడ అన్నీ రెడీమేడ్వే కనుక్కుంటున్నారనమాట. ఇక్కడ పల్లెటూరులో అయితే ఇది తీసుకొని కనకాంబరాలు అవన్నీ తీసుకొని మల్లెపూలు తీసుకొని ఇది ఆకు మిడిల్లో వేసి కడతామన్నమాట. అండ్ అలాగే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కూడా ఒక కలబంద ఉందండి ఈ చెట్టు పైకి నుంచి. ఇక్కడ కూడా ఒక కలబంద ఉంది చూడండి ఒకసారి. అండ్ అలాగే ఇలా వెళ్తే ఇది ఏం చెట్టు అంటే ఒకసారి మీరే చెప్పండి ఇది ఏం చెట్టు. ఇక్కడ చూడండి ఇది ఏం చెట్టు అంటే దేవుడికి మనము ఫ్లవర్స్ పెడతాం కదా ఆ చెట్టు అనమాట. తర్వాత అండ్ అలాగే ఇది కూడా మల్లెపూల చెట్టు. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఇవైతే ఏం లేవు. ఈసారి సీజన్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ వీడియో తీసి పంపుతాను ఫ్లవర్స్ ఎలా కాస్తాయి అనేది. అండ్ అలాగే ఇది పెద్ద కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదో కరివేపాకు. ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను కరివేపాకు అవన్నీ తీసుకొని వెళ్తాను. అండ్ అలాగే ఇందాక చూపించాను కదా ఇది నిమ్మ చెట్టు అని చెప్పేసి. ఇక్కడ నిమ్మకాయలు చూస్తారా, నిమ్మకాయ లెమన్ నేను వీటితోనే తీసుకెళ్తాము, లెమన్ రైస్ చేసుకుంటాం. చాలా రసం ఉంటుంది వీటిలో, ఇంకా పచ్చిగా ఉన్నాయి. నిజంగా అయితే చాలా బాగుంటాయి. ఇక్కడే మా ఇంట్లో అన్నీ చాలా దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఈ మధ్య మా మమ్మీ మా అమ్మమ్మ అన్నీ వేసా చెట్లు అనమాట. ఇది కూడా కనకాంబరాల చెట్టు, ఫస్ట్లో చూపించాను కదా ఆ కనకాంబరాల చెట్టు అనమాట పెద్దది. ఇక్కడ కూడా ఇంకోటి ఇది ఉంది నిమ్మకాయ చెట్టు, చిన్న చిన్నవి అన్నీ పెద్దగా ఉన్నవన్నీ చాలా వేసేసారు కానీ ఇవి ఈ మధ్యనే వేసారు. ఇంకా అవన్నీ చెట్లు ఇంకా అవి మామూలు చెట్లే అనమాట, పిచ్చి చెట్లు అనమాట.
ఇదిగో ఇక్కడ కూడా పెద్దది ఉంది చూడండి, ఇస్తరాకులు అని చెప్పాను కదా, అది చాలా పెద్దది, అది చిన్నది, ఇది పెద్దది అనమాట. ఎవరైనా కావాలంటే మా ఇంటికి వచ్చి తీసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ కూడా అదే అండి, నిమ్మకాయ చెట్టు అని ఈ మధ్యనే వేస్తారు ఇవన్నీ. ఇది కూడా ఏమంటారు, ఇది మల్లెపూల చెట్టు అనమాట. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మీకు ఫ్లవర్స్ కాసినప్పుడు చూపిస్తాను, ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే ఇది కూడా దేవుడికి పెడతాం కదా పూలు, ఆ చెట్టు అన్నమాట. ఇది ఈ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ అన్నమాట. అన్ని చెరువుగా పూలు కాస్తున్నాయి చిన్న చిన్నవి. సేమ్ ఇందాక చూపించాను కదా, ఆ చెట్టు కూడా అదే ఇక్కడ చూడండి. అండ్ అలాగే కరివేపాకు చెట్టు చూడండి, చాలా ఉన్నాయి కరివేపాకు చెట్లు. అండ్ అలాగే మీకు మునగాకు చెట్టు చూపించానా అండి, ఇదే అండి మునగాకు చెట్టు. ఇక్కడ చూడండి, ఇదే మునగాకు చెట్టు ఇదన్నమాట. అండ్ అలాగే మీకు దగ్గర నుంచి చూపిస్తాను, పెద్దలో ఉంది, నాకు హైట్ అందట్లేదు. ఇది కూడా ఇక్కడ మందారం చెట్టు ఉంది ఇంకోటి, ఇలా వస్తే ఇది చూడండి, ఇదంతా మందారం చెట్టు, ఇంకా పూలు కాయలేదు. ఇంకో చెట్టుకు ఉందో చూపిస్తాను. ఇది కూడా నిమ్మకాయ చెట్టు అనమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా నిమ్మకాయ చెట్టు. ఇలా వస్తే ఇది టెంకాయ చెట్టు అనమాట. ఇది చూడండి, ఇంకా మొలుస్తుంది పెద్దగా, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇంకా వెనకలు ఉండేవటన్నీ ఇంకా మామూలు పిచ్చి చెట్లు అవి అన్నమాట, మామూలు చెట్లు కాస్తాయి కదా అవి అన్నమాట. ఇదేనండి మునగాకు చెట్టు, చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇదంతా ఇంకా మునక్కాయలు ఏం కాయలేదు కానీ ఇదంతా మునగాకు చెట్టు. వచ్చినప్పుడల్లా ఇది తీసుకెళ్తుంటాము. ఇక్కడ చూడండి, ఈ చెట్టు మునక్కాయలు అయితే చాలా తీయగా ఉంటాయి నిజం చెప్పాలంటే. వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇప్పుడైతే ఏం కాయలేదు. ఇక్కడ చూడండి, తర్వాత అండ్ అలాగే ఇక్కడికి వస్తే ఇది కూడా మల్లెపూల చెట్టు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే సీజనల్ కాదు కాబట్టి ఫ్లవర్స్ ఏం పోయలేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక మామిడి చెట్టు అనమాట. అప్పుడు ఇక్కడ ఈ మునగాకు చెట్టు ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో పెద్దది మామిడికాయ చెట్టు ఉంది అనమాట. అది కొట్టేస్తారు, అంతా చాలా పెద్దగా. అప్పుడు ఏ చెట్లు ఉండేవి కాదనమాట, మొత్తం చాలా పెద్దగా ఉండేది. అది అంతా ఇంకా మొద్ద అంతా పోయిందని చెప్పేసి కొట్టిపిచ్చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా చూసారు కదా, ఇది చూడండి ఇక్కడ మా అమ్మమ్మ ఇదంతా తొట్టులాగా చేసి పెట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇందాక చెప్పాను కదా నేను, పూలల్లో మెడలో అల్లుకుంటారని చెప్పేసి, అది ఆకు అనమాట. ఇక్కడ చిన్న చిన్న చెట్లు వేసి పడేసింది అమ్మమ్మ. ఇది కూడా మందారం చెట్టు పెద్దది, ఫ్లవర్స్ కాయలేదు. ఇంకో చోటు ఉంది, అది చూపిస్తాను అనమాట. అండ్ అలాగే మెయిన్గా మీకు ఇంకోటి చూపిస్తాను, మన చేతుల్లో పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది కదా, అదేం చెప్పేసేయండి ఒకసారి. గోరింటాకు చెట్టు అనమాట. చూడండి, అప్పుడెప్పుడు చిన్నది వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వేసింది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఇందో గోరింటాకు చెట్టు అనమాట. మీరు ఎంతమంది గోరింటాకు ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే పిచ్చ ఇష్టం. చిన్నప్పుడైతే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడే ఉండేదాన్ని కాబట్టి మొత్తం ప్రతిసారి పెట్టుకునేదాన్ని, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గోడలు ఎక్కి మరి కోసుకొచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లో ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి పెట్టుకునే బద్ధకం అయిపోతుంది. కోన్లు అన్నీ రెడీమేడ్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాటితో పని లేదు. కానీ ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. దీని పక్కనే కనకాంబరాల చెట్టు. అండ్ అలాగే ఇక్కడ ఇది కూడా నిమ్మకాయ చెట్టు అనమాట. అండ్ అలాగే ఇది కూడా దేవుడికి పెట్టే పూలు అనమాట, పెద్ద చెట్టు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇంకా ఫ్లవర్స్ ఏం కాయలేదు దేవుడికి. ఇంకా అవన్నీ చూపించాను కదా, అక్కడి నుంచి ఇదంతా చూపించాను కదా మీకు, ఇదంతా అయిపోయింది. తర్వాత ఈ గోరింటాకు చెట్టు తర్వాత దీని వెనక్కి వెళ్తే ఏంటంటే ఇది పెద్దది కరివేపాకు చెట్టు అండి. చూడండి, చెప్పాను కదా ఎక్కడ చూసినా కరివేపాకు నిమ్మకాయల చెట్టు ఉంటాయని చెప్పేసి, అదనమాట కరివేపాకు చెట్టు. చూడండి, ఇక్కడంతా నాకు తెలిసి ఇదంతా కాకరకాయ అనుకుంటాం. మొత్తం వచ్చేసింది, మొత్తం పీకేసారు ఇదంతా. అప్పుడు మంచిగా ఉండేది, కాకరకాయలు ఉండేవి, ఇప్పుడు ఏం లేదు.
ఇంకా ఇవన్నీ కనకాంబరాల చెట్టు. మొత్తం ఇంకా మన అమ్మ చూడండి మొత్తం క్లీన్ చేసింది, వాటర్ పట్టేసింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కరివేపాకు చెట్టు కదా, ఇవన్నీ కరివేపాకుల చెట్టు చూడండి కింద అవన్నీ. ఇక్కడ చూడండి ఇదంతా కరివేపాకు చెట్టు అనమాట. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది పెద్ద టెంకాయ చెట్టు అండి. ఇవి టెంకాయలు ఉన్నాయో లేవో కనిపించట్లేదు, అసలు లేవనుకుంటున్నా. ఇది చూడండి పెద్దగా దీని వెనకాల. ఇంకా చూడండి ఇంక ఇవన్నీ ఇంకా చిన్న చిన్న చెట్లు చెప్పాను కదా, కరివేపాకు చెట్లు, డిసెంబర్ పూల చెట్లు. అది ఇది కూడా నిమ్మకాయ చెట్టు. అన్నీ ఇదేంటో ఆకు, ఇది చిక్కుడుగాయల చెట్లు అన్నీ ఇక్కడ అన్నీ ఇవన్నీ మిక్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ. ఇది టెంకాయ చెట్టు కదా, ఇది చూడండి ఇది జామకాయ చెట్టు అనమాట. ఇది నిమ్మ చెట్టు కాదు, నేను మిస్టేక్ అయిపోయాను. ఇక్కడ చూడండి అన్ని చెట్లు ఒకేలాగా ఉండాలి, నేమ్స్ కన్ఫ్యూజ్ అయ్యాయన్నమాట. అక్కడ చూడండి పెద్దగా ఉన్నాయి, ఇక్కడ ఇంకా చిన్న చిన్న పెందలుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు, ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా జామకాయలు. ఇది జామ చెట్టు అనమాట, చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంకో టెంకాయ చెట్టు అండి. చూడండి ఇక్కడ అన్నీ పెద్దవి. ఇంక ఇవన్నీ చెప్పాను కదా, ఇంకా ఇవన్నీ కనకాంబరాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి ఇదే చెట్టు నిజంగా తెలియదండి నేము. మీరు ఎవరికైనా తెలిసింటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు ఆకులు చూపిస్తాను, నాకు కూడా చెప్పండి. ఇది ఏం చెట్టు నేమ్ చెప్పండి, నిజంగా తెలియదు. చాలా చెట్లు ఉన్నాయి కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇక్కడ చూడండి ఇంక ఇవన్నీ కనకాంబరాల చెట్టు. చూడండి ఇక్కడ ఇవి మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదంతా ఇలా వచ్చాము, ఎలా వచ్చాను చూపిస్తాను. అక్కడ నుంచి వచ్చాము ఇలా, చూడండి ఇలా వచ్చాము అన్నమాట. ఇవి కూడా చూడండి ఫ్లవర్స్ దేవుడికి పెడతారు కదా, ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఇదిగోండి పెద్దది మందారం చెట్టు, ఇందాక చూపిస్తాను చెప్పాను కదా. ఏ ఫ్లవర్ వచ్చేసింది, మీకు ఎలా చూపిస్తున్నాను, నా కోసం వచ్చినట్లుంది ఇది ఈరోజు ఫ్లవర్. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇవన్నీ దేవుడికి పెడతాము. ఎంత చాలా పెద్దదన్నమాట. ఇంకేదంతా యాప చెట్టు. చూడండి ఇది దానిమ్మకాయ చెట్టు అండి. చూడండి ఇప్పుడైతే కాయలు సీజనల్ కాదు కాబట్టి కాయలు కాయలేదు. ఇంకేదంతా చెప్పాను కదా కొన్ని పిచ్చి చెట్లు కొద్దిగా అంతా అన్నమాట. మనం అటు సైడ్ నుంచి వచ్చేసామంతా ఇదంతా. ఇక్కడ చూడండి అంతా ఇదే. అలాగే ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఇందాక చూపించాను కదా ఫస్ట్లో, అదన్నమాట. ఇక్కడంతా ఇదంతా పోయి, ఇది పల్లెటూరు అంటే ఇలాగే నేచురల్గా ఉంటుంది కదా, సో అంతా ఇలా అంతా ఇందాకంతా ఇది వచ్చేసాం కదా, అంతా చుట్టూరు వచ్చేసి ఇలా వచ్చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు, ఇక్కడ మంచం వేసి పడుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఇదంతా ఇదే. అలాగే ఇంకా చెట్లు ఉన్నాయి చూపిస్తాను కదండి పక్కరా. అలాగే ఇంటి ముందు చెట్లు చూడండి, ఇంకా ఇది తులసి చెట్టు అన్నమాట. ఇది చూడండి ఇది జాజిపూల చెట్లు పైకి ఉంది, పైకి వెళ్ళాక చూపిస్తా. ఇదంతా ఇంటి ముందు ముగ్గులు చూడండి. ఇదంతా ఇది చూడండి, ఇదంతా జాజి చెట్టు అన్నమాట. ఇది చూడండి ఇదంతా జాజి పూల చెట్టు అన్నమాట, పైకి ఉంది. ఇది పైకి వెళ్ళి చూపిస్తా మీకు. అండ్ అలాగే ఇది జామ చెట్టు అన్నమాట. ఇవన్నీ ఇది కూడా కనకాంబరాల చెట్టు. అండ్ అలాగే మీకు మెయిన్ది ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది లవంగాల చెట్టు అంట, నాకు కూడా తెలీదు పేరు. ఇది లవంగాల చెట్టు అనమాట. అండ్ అలాగే ఇక్కడ కలబంద ఉంది, ఇంటి ముందే ఉంది. అండ్ అలాగే ఇలా వస్తే ఇక్కడ కూడా కనకాంబరాల చెట్టు ఉంది. అండ్ అలాగే ఇది మనీ ప్లాంట్ అనమాట, పైకి కట్టేశారు. అండ్ అలాగే ఇది చూడండి ఇది మనీ ప్లాంట్. అండ్ అలాగే ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇవన్నీ మల్లెపూల చెట్టు, మందారం చెట్లు అన్నీ కలిపి మిక్స్ ఉన్నాయి. ఇదంతా మల్లెపూల చెట్టు, ఇదంతా మిద్ది పైకి ఉందన్నమాట. ఇది పైకి చూపిస్తాను.
మల్లెపూల చెట్టు ఉంది, జాజి పువ్వు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా జామ చెట్టు. ఇవి ఫ్లవర్స్ ఇందాక చూపించాను కదా, ఇది పూలు కాలేదని చెప్పేసి ఇక్కడ కాయసాయి చూడండి. ఈ ఫ్లవర్స్ అన్నమాట. ఈ చెట్టుది కనిపిస్తుంది కదా, ఇదంతా పెద్ద చెట్టు అన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగుందో అసలు. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకొకటి తులసి చెట్టు. అండ్ అలాగే మా ఇంటి పక్కన కూడా చెట్టు చూడండి, జామ చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా ఇంటి పక్కన అంతా ఇదంతా పచ్చడి వాతావరణం అన్నమాట. చూడండి ఇదంతా చూడండి మా ఇంటి వెనకాల మొత్తం పచ్చగా ఉంది వాతావరణం మొత్తం. అంతా చేలు మొత్తం ఇక్కడ చూడండి. ఇంకా అన్ని ఇల్లు అవే అన్నమాట. ఇలా పైకి వెళ్తే ఇది మా అమ్మమ్మ వాళ్ళ మిద్దె అనమాట. మొత్తం అంతా సంక్రాంతి పండగని బట్టలన్నీ ఉతికేసి ఆరేసి పైన పిల్లలంతా వచ్చారు గేమ్స్ ఆడుకుంటే. అంతా చూడండి మిద్దె పైన చూసిన బెడ్షీట్లు అవే ఉంటాయి. ఇదంతా చూడండి ఇందాక చూపించాను కదా ఇంటి కింద ఆ చెట్లు అన్నమాట. ఇది ఇందాక చూపించాను కదా, ఇది మల్లెపూల చెట్టు అన్నమాట. ఇది మాది. ఇది చూడండి ఇక్కడ జాజి పూల చెట్లు. అటు సైడ్కి వెళ్ళేసి చూపిస్తాను అనమాట, నేను దగ్గర నుంచి చూపిస్తాను. అక్కడ చూపించాను కదా అదంతా అది మాది. చూడండి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మార్నింగ్ పూట అయితే మంచి సూపర్గా పడుతుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇది ఇందాక చూపించాను కదా మాదన్నమాట. అంత చెత్తగా ఉంది ఏమనుకోకండి. ఇదంతా వేపాకు చెట్టు. ఇక్కడ చెప్పాను కదా జామ చెట్టు ఉండాలని చెప్పేసి అంతా ఇది చూడండి. ఇదేనండి జాజి పూల చెట్లు. మా ఇంట్లో అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి మొగ్గలు చూడండి, జాజి పూల చెట్లవి. ఇవి నా కోసమే కాసినట్టు ఉన్నాయి. ఇంకా సీజనల్ కాబట్టి దగ్గరకు వస్తుంది కదా, ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇలా వస్తే ఇక్కడ మీకు ఇలా ఉంటాయి చూడండి ఒకసారి. మొత్తం ఇదన్నమాట. ఇందాక చూపించాను కదా అది మా అమ్మమ్మ వాళ్ళది. ఇదంతా ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూపిస్తాను. ఇక్కడంతా మొత్తం చూపించాను కదా చెట్లన్నీ వ్యూ అన్నమాట. ఇదంతా మాదే. ఇక్కడ చూడండి మొత్తం ఇంత వెనకలంతా పొలాలు వేరే వాళ్ళవి అన్నమాట. ఇంత చూపించేస్తాను కదా. ఇక్కడ చూడండి మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఈ పల్లెటూరు వస్తే సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరులో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ముందు వీడియోస్ పెడతాను పల్లెటూరు వాతావరణం ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది. ఇంకా చూడండి మొత్తం నిజంగా అయితే పల్లెటూరుకి వస్తే ఆ ఫీలే వేరే కదండి. మొత్తం న్యాచురలే కదా. మీరు ఎంతమందికి పల్లెటూరు వాతావరణం ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా. ముందుకు వస్తే ఇక్కడ రేగి పండు చెట్టు, కాకరకాయ చెట్టు చూపిస్తా చూడండి. ఇదంతా కాకరకాయ చెట్టు అనమాట. ఇది చూడండి మొత్తం అల్లుకొని ఉంది. అండ్ అలాగే అదే రేగి పండు చెట్టుకి మొత్తం అల్లుకొని ఉంది. ఇక రేగి పండ్లు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి ఎక్కడ ఉన్నాయి కాయలు మీకు చూపిద్దామంటే ఇదిగోండి చూడండి రేగి పండ్లు పచ్చిగా ఉన్నాయి. మొత్తం ఇదే చెట్టు చూడండి. పల్లెటూరులో మొత్తం నేచర్ సౌండ్ ఎలా ఉంటుందో పచ్చదనంగా, అందుకోసమని ఇలా వీడియో తీసాను అనమాట. ఇంకొక వీడియోలో మొత్తం వాటర్ ఎలా పడతాము అంటే మొత్తం వాటర్ పడేది మొత్తం చూపిస్తాను. ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకోసం క్యాప్చర్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. సీరియస్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం చూసి. ఫైనల్గా మర్చిపోకండి ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.